రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు అంటే ప్రపంచ దేశాలన్నీ ఎలా వణికిపోతాయో మనకు తెలుసు. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ బంగ్లాదేశ్లో ఉన్న ఒక పశువుల ఫారంలో ప్రత్యక్షమయ్యారు. ఏంటి నమ్మట్లేదా? అవును, మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్లో రాబోయే బక్రీద్ పండుగ కోసం సిద్ధం చేసిన 2 దున్నపోతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిని చూడడానికి జనాలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. అసలు ఈ దున్నపోతులకు, ఈ ప్రపంచ నాయకులకు ఉన్న పోలిక ఏంటి? ఈ వింత కథ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా బక్రీద్ పండుగ వచ్చిందంటే ముస్లిం సోదరులు మేకలు, గొర్రెలు, ఎద్దులు లేదా దున్నపోతులను కుర్బానీ ఇవ్వడానికి కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పశువుల మార్కెట్లలో భారీ సైజులో ఉండే జంతువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వాటి బరువు, వాటి రంగు ఆధారంగా కోట్ల రూపాయల ధర పలుకుతాయి. అయితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో ఉన్న ఒక క్యాటిల్ ఫామ్లో మాత్రం ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ జనాలు వాటి సైజ్ చూసి కాదు, వాటి ముఖ కవళికలు, రూపం చూసి షాక్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ది ఇండిపెండెంట్ సైతం ఈ వార్తను కవర్ చేయడంతో ఇది కాస్త గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఆ ఫారంలో ఉన్న ఒక దున్నపోతుకు స్థానికులు ముద్దుగా డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టారు. దీని బరువు ఎంతో తెలుసా? అక్షరాల 700 కిలోలు. అయితే దీని క్రేజ్ కేవలం బరువు వల్ల రాలేదు. సాధారణంగా దున్నపోతులు నల్లగా ఉంటాయి, కానీ ఈ ట్రంప్ దున్నపోతు చర్మం చాలా లేత రంగులో తెల్లగా ఉంటుంది. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే దాని తలపై ఉన్న వెంట్రుకలు లైట్ గోల్డెన్ లేదా వైట్ కలర్లో ఉండి సరిగ్గా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఐకానిక్ హెయిర్ స్టైల్ ను పోలి ఉన్నాయి. ఫారానికి వచ్చే విజిటర్స్ అంతా అచ్చం ట్రంప్ లాగే ఉంది బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కథ అక్కడితో అయిపోలేదు. ఈ ట్రంప్ దున్నపోతు పక్కనే ఉన్న మరో భారీ దున్నపోతుకు స్థానికులు బెంజమిన్ నెతన్యాహు, ఆయన ఇజ్రాయెల్ ప్రధాని, పేరు పెట్టారు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం దాని చూపులు, దాని ముఖంలో ఉండే ఒక రకమైన గంభీరత్వం అచ్చం నెతన్యాహును గుర్తు తెస్తాయట. ఈ 2 దున్నపోతులు పక్కపక్కనే కట్టేయడంతో జనాలు అంతర్జాతీయ రాజకీయాలు ఇక్కడే నడుస్తున్నాయి అంటూ జోకులు పేలుస్తున్నారు. ఈ ఫారానికి వస్తున్న జనాలు వీటితో సెల్ఫీలు దిగడానికి క్యూలు కడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల మీమ్స్ తో హల్చల్ చేస్తున్నారు. నిజానికి పండుగ సీజన్స్ లో తమ పశువులకు ఎక్కువ ధర రావడం కోసం వ్యాపారులు వాటికి సుల్తాన్, బాహుబలి, పుష్ప లాంటి సినిమా పేర్లు పెట్టడం మనం చూసాం. కానీ ఇలా గ్లోబల్ పొలిటికల్ లీడర్స్ పేర్లు పెట్టడం, పైగా జనాలు కూడా అవి నిజంగానే వారిని పోలి ఉన్నాయని నమ్మడం చాలా అరుదుగా జరుగుతుంది. యజమానుల ప్రకారం ఈ జంతువుల రూపాన్ని చూసి మొదట ఎవరో సరదాగా అన్నమాట కాస్త సోషల్ మీడియా పుణ్యమాని అది వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 దున్నపోతుల ధర మార్కెట్లో మామూలు వాటికంటే 5 రెట్లు ఎక్కువ పలుకుతోందట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉన్నా బంగ్లాదేశ్ పశువుల ఫారంలో మాత్రం ఈ ట్రంప్, నెతన్యాహులు భలే సందడి చేస్తున్నాయి. పండుగ వేళ ఈ వింత జంతువుల ముచ్చట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కాసేపు నవ్వులు పూయిస్తోంది. మరి ఈ 2 దున్నపోతుల్లో మీకు ఏది బాగా నచ్చింది? నిజంగానే వీటికి ఆ లీడర్స్ పోలికలు ఉన్నాయా లేదా? కామెంట్ చేయండి.